వెంకటేశయ్య. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధ కేతువుల కలయిక వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకున్నాము. బుధుడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాలని వహించేటువంటి ఒక ప్లానెట్. బుధుడు యొక్క కారకత్వాలు లక్షణాలు కనుక పరిశీలించినట్టయితే తెలివితేటలకి అంటే బుద్ధిబలానికి, చురుకైనటువంటి మేధాశక్తికి, లోతైన విషయాలను కూడా సునిశ్చితంగా పరిశీలించడానికి, అలాగే సైకలాజికల్ ఇష్యూస్కి, నర్వస్ సిస్టమ్కి, తర్వాత జ్యోతిష సంబంధమైనటువంటి విజ్ఞానానికి, జ్యోతిష్యంలో ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ ఇవ్వగలగడానికి, అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలకి, రీసెర్చ్, మ్యాథమెటిక్స్, అలాగే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ విజ్ఞానానికి, ఇటువంటి చాలా సునిశ్చితమైనటువంటి చాలా బుద్ధిబలంతో కూడుకున్నటువంటి పోర్ట్ఫోలియోస్కి కారకత్వం వహించేటువంటి గ్రహము బుధ గ్రహము. అలాగే వాక్స్థానానికి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, వాక్పటిమకి, దీనికి కూడా బుధుడి యొక్క బలం చాలా మటుకు హెల్ప్ అవుతుంది ఆ జాతకుడికి. ఇక కేతు యొక్క కారకత్వాన్ని కనుక పరిశీలించినట్టయితే కేతువు తీవ్ర గ్రహము, వైలెంట్ ప్లానెట్, అలాగే ఆధ్యాత్మిక చింతనకి, దైవ చింతనకి, దైవ బలానికి, డిటాచ్మెంట్కి, ఏదైనా ఒకదాన్ని బ్రేక్ చేయడానికి, అలాగే మెటీరియలిస్టిక్ విషయాల్లో కొంతవరకు లాసెస్ని ఇవ్వడానికి, స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, ఇటువంటి వాటికి కేతువు కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి జాతకంలో సడన్ ఈవెంట్స్ జరగడానికి, మంచి కావచ్చు చెడు కావచ్చు, సడన్ ఈవెంట్స్ జరగడానికి వీటికి కూడా కేతువు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అయితే ఇటువంటి బుధ కేతువుల యుతి కనుక జరిగినట్టయితే సాధారణంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడని కనుక చూసినట్టయితే బుధుడు రాహుకేతులు ఇద్దరితో కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉంటాడు. ఎప్పుడైతే బుధుడితో కేతువు కలిసి ఒకే రాశిలో ఉంటాడో అది బుధుడి మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్, కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఇంపాక్ట్ కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవి అని కనుక ఆలోచిస్తే సాధారణంగా సైకలాజికల్ ఇష్యూస్, ఎక్సెంట్రిక్ పర్సన్ అంటే సడన్గా ఆవేశపడ్డము, అలాగే సైకలాజికల్ ఇష్యూస్, నర్వస్ డిజార్డర్స్, ఇటువంటివి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కేతువు బుధుడితో కలిసినప్పుడు. ఎందుకంటే బుధుడు చాలా సాఫ్ట్ అండ్ ఫాస్ట్ ప్లానెట్. ఇటువంటి ప్లానెట్తో ఎప్పుడైతే కేతువు కంజెంట్ అవుతాడో అటువంటి దశ నడుస్తున్నప్పుడు సాధారణంగా వాళ్ళు ఎక్కువ ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయడము, చాలా ఎమోషనల్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడము, ఇటువంటి ధోరణిని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ప్రభావము లగ్నాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం గమనించవచ్చు. అలాగే బుధకేతువులు కలిసి కర్కాటక రాశిలో కనుక్కున్నట్టయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కనుక ఆ ఇంట్లో కూడా ఈ యొక్క సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్కాటక లగ్న జాతకులకి లగ్నంలో బుధకేతువులు, దానికి తోడుగా చంద్రుడు కూడా ఉన్నా, లేదా కర్కాటక లగ్నానికి పంచమంలో, అలాగే సప్తమంలో, భాగ్యంలో, వీటిలో కేతు ఉన్నా కానీ కొంతవరకు ఈ యొక్క ఎక్సెంట్రిక్ బిహేవియరు, సైకలాజికల్ ఇష్యూస్ అనేది కూడా జరుగుతుంది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదాహరణకి పంచమంలో కన్నా బుధకేతువులు ఉండి పంచమం శుభగ్రహం యొక్క ఇల్లు అయింది అంటే ఉదాహరణకి ధనస్సులో, సింహలగ్నం ఈ ధనస్సులో బుధకేతువులు ఉండి గురువు యొక్క దృష్టి కానీ స్థితి కానీ ఉండి బలంగా ఉన్నట్టయితే పంచమ స్థానం జ్యోతిష విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించడము, వారికి మంత్రసిద్ధి ద్వారా ఇంట్యూషన్ అనేది బాగా ఉండడము, దైవబలం వారికి ఎప్పుడు తోడుగా ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తారు. ఇదే బుధకేతువుల కాంబినేషన్ పాజిటివ్గా ఉన్నటువంటి సందర్భంలో. అయితే
బుధకేతువుల యుతి వల్ల కొంతవరకు 6th హౌస్లో కనుక ఉదాహరణకు ఉన్నట్టయితే కొంతవరకు స్కిన్ అలర్జీస్, స్కిన్ రిలేటెడ్ డిసీజ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే బుధకేతువుల కలయిక దుస్థానాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా 6వ ఇంట, 8వ ఇంట, కొంతవరకు 12వ ఇంట కూడా మేనమామలతో సమస్యలు రావడము, ఆశ తగాదాలు రావడము, ఇటువంటి సమస్యలు మనం గమనించవచ్చు. బుధకేతువుల యుతి ఎప్పుడు జరిగినా ఆ బుధుడు స్ట్రాంగ్గా ఉండి బెనిఫిట్ ప్లానెట్స్తో ఉండి బెనిఫిట్ ఆస్పెక్ట్స్, ముఖ్యంగా గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే వారు స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్ ఇటువంటి బిజినెస్లో బాగా లాభాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రము బుధకేతువుల కలయిక ఏమాత్రం వీక్గా ఉన్నా మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క రిలేషన్ ఉంటే, అంటే కంజంక్షన్ కానీ ఆస్పెక్ట్ కానీ ఉంటే బిజినెస్లో లాసెస్ రావడము, తీవ్రమైన నష్టంలో కూరుకుపోవడము, అప్పుల బాధల్లో కూరుకుపోవడము, అనారోగ్య సమస్యలతో బాధింపబడము, ఇటువంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఆ జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక బుధుడు కనుక కేతువుతో కలిసి 4th హౌస్లో ఉంటే తల్లితో మనస్పర్ధలు రావడము, బ్రోకెన్ ఎడ్యుకేషన్, చిన్నప్పుడు చదువుల్లో ఆటంకాలు రావడము, తనకి తెలివితేటలు ఉంది, సామర్థ్యం ఉన్నా కానీ చదువుకోవడానికి ఏదో ఒక రూపంలో అవరోధాలు కలగడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మ్యారిటల్ ఇష్యూస్, కుటుంబంలో అశాంతి, కలహాల వాతావరణం ఉండడము, ఇవన్నీ కూడా సాధారణంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుధకేతువుల కలయిక 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే ఎప్పుడూ చెప్తున్నట్టుగా మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి స్ట్రాంగ్గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ బై నేచర్ ఎక్కువగా ఈ నెగిటివ్ ట్రెండ్స్ని మనం గమనించవచ్చు. అలాగే 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే, లగ్నంలో ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా వారికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఎక్సెంట్రిక్ బిహేవియరు, పాజిటివ్ సైడ్లో చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు, రీసెర్చ్ మైండ్, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ రంగంలో మంచి తెలివితేటలను ప్రదర్శించగలిగేటువంటి క్యాపబిలిటీస్, ఇవన్నీ కూడా ప్రసాదిస్తారు బుధకేతువులు. అదే 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫినాన్షియల్ లాసెస్, అలాగే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏవో ఒక చిన్నపాటి మనస్పర్ధలు ఎప్పుడు ఉంటూ ఉండడము, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ మనం గమనించవచ్చు. 3rd హౌస్లో కనుక తీసుకున్నట్టయితే వారికి చొరవ లేకపోవడము, కొంత ఆ వ్యక్తి భయస్థుడుగా ఉండడము, బ్రదర్స్ వల్ల ఏదో ఒక విధమైన సమస్యలు ఎదుర్కోవడము, ఇటువంటి నెగిటివ్ ట్రెండ్స్ మనం గమనించవచ్చు. అయితే పాజిటివ్గా ఉండి కుజుడు, రవి ఇటువంటి ప్లానెట్స్తో స్ట్రాంగ్ రిలేషన్ కనుక్కున్నట్టయితే స్పోర్ట్స్ మెన్గా చాలా మంచి కెరియర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఇండోర్ స్పోర్ట్స్ అంటే చెస్, క్యారమ్స్ లాంటి గేమ్స్లో మంచి ప్రావీణ్యత ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీడియా రంగంలో మంచి పేరు తెచ్చుకోవడానికి యాంకర్గా కావచ్చు, న్యూస్ రీడర్గా కావచ్చు, జర్నలిస్ట్గా కావచ్చు, పబ్లిక్ లైఫ్లో మంచి ఇమేజ్ రావడానికి మీడియాలో బాగా ఉపయోగపడుతుంది. ఇదే బుధకేతువుల కాంబినేషన్ 3rd హౌస్లో. ఇక 4th హౌస్లో తల్లితో విరోధాలు, మనస్పర్ధలు, ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రోకెన్ ఎడ్యుకేషన్. ఇక 5th హౌస్లో కనుక బుధకేతువులు కలిసి ఉంటే ఇందాకే చెప్పినట్టుగా జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యము, అయితే పిల్లల విషయంలో కొద్దిగా వారికి డిసప్పాయింట్మెంటు, కొంత అసంతృప్తి, వారి వల్ల మనస్తాపం కలగడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు లేకపోవడము, ఇటువంటి సమస్యను కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక 6th హౌస్లో కనుక బుధకేతువులు కలిసి ఉంటే రుణ బాధలతో బాధపడుతూ ఉండడము, మేనమామ వల్ల సమస్యలు రావడము, పాజిటివ్గా ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ సాధించడము, ఐఏఎస్, ఐపీఎస్, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే సిఏ, చార్టెడ్ అకౌంటెంట్, కామర్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ జాబ్స్, వీటిలో రాణించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషన్ 6th హౌస్లో. 7th హౌస్లో మాత్రము బుధకేతువుల కాంబినేషన్ కొంతవరకు ఇబ్బందికర వాతావరణము, లవ్ అఫేర్స్ ఫెయిల్ అవ్వడము, మ్యారిటల్ డిస్సాటిస్ఫాక్షను, ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి అసంతృప్తి వాతావరణం నెలకొని ఉండడము, ఇటువంటి ట్రెండ్స్ని మనం గమనించవచ్చు. అలాగే 8th హౌస్లో కూడా బుధకేతువుల యొక్క యుతి కొంతవరకు ఇబ్బంది వాతావరణమనే చెప్పాలి. సడన్గా ఫినాన్షియల్ లాసెస్ రావడము, యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, లాంగ్ రన్నింగ్ డిసీజెస్తో బాధపడము, లాంగివిటీ కొంత తగ్గడము, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ మనం గమనించవచ్చు. 9th హౌస్లో మళ్ళీ బుధకేతువుల యుతి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సాధారణంగా వారు హైలీ ఎడ్యుకేటెడ్, తండ్రితో కొద్దిపాటి విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది.
అయినప్పటికీ వారు ధర్మబుద్ధి, దైవచింతన ఇటువంటివి కలిగి చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో బ్రతికే వ్యక్తులుగా మనం గమనించవచ్చు. 10th హౌస్లో బుధకేతువుల యొక్క యుతి పాజిటివ్గా ఉంటే కెరియర్లో మంచి సక్సెస్, మేనేజరియల్ సైడ్లో మంచి గ్రోత్ ఇవన్నీ గమనించవచ్చు. ఇటు వచ్చి కొంచెం ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా కానీ జాబ్లో ఎక్కువగా అసంతృప్తి, అలాగే తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, తోటి వారితో కంపేర్ చేస్తే వీరి యొక్క ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉండడము, ఇటువంటి నెగిటివ్ ట్రేట్స్ అని గమనించవచ్చు. 11th బుధకేతువులు కనుక కలిసి ఉంటే మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, అయితే బుధుడు నీచపెట్టినా కానీ లేదా మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ ఆ ఫ్రెండ్స్ వల్ల వీళ్ళు కొంత అసంతృప్తికి, దుఃఖానికి, అలాగే మోసానికి గురవడము, ఇటువంటి రిజల్ట్స్ మనం గమనించవచ్చు. అలాగే మ్యారిటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది 11th బుధకేతువుల కాంబినేషను. మోరోవర్ చిల్డ్రన్తో సమస్యలు, అలాగే మ్యారిటల్ బ్రేకేజ్ కూడా అవకాశం ఉంటుంది వేరే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉన్నట్టయితే, ముఖ్యంగా రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్. 12th హౌస్లో బుధకేతువుల కాంబినేషను ఆధ్యాత్మిక పురోగతికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఫారిన్ ట్రావెల్ ద్వారా మనీ ఆర్జించడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం చాలా ఫినాన్షియల్ లాసెస్, ఎప్పుడు కూడా ఏదో ఒక డిసీజ్తో హాస్పిటలైజ్ అవుతూ ఉండడం, ఇటువంటి నెగిటివ్ ట్రేట్స్ మనం గమనించవచ్చు. అయితే బుధకేతువుల కాంబినేషన్ కూడా కొద్ది నెగిటివ్ ట్రేట్స్కి మెజారిటీ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని పరిశీలన చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సంబంధించిన ఏ హౌస్లో ఏ ప్లానెట్స్తో ఉన్నారు, నవాంశంలో ఉన్నటువంటి బలం ఎంత అనేది బేరీజ్ వేసి తగిన రెమెడీ చేసుకోవడం వల్ల చాలా మటుకు బుధుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి వీలు అవుతుంది. అన్ని ప్లానెట్స్లోకి రెమెడీస్కి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేట ప్లానెట్ బుధుడు కాబట్టి రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు మెంటల్ లెవెల్లో కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 8th హౌస్లో ఉన్నప్పుడు బుధకేతువులు సూసైడల్ టెండెన్సీస్ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే అన్వాంటెడ్ రిజల్ట్స్ని మనం అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు బుధకేతువుల కలయిక వల్ల ఎటువంటి రిజల్ట్స్ని అనుభవించారు కొంతమంది జాతకులు అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాము. మొట్టమొదటిగా హిందీ యాక్టర్ గోవింద, ఆయన జాతకాన్ని కనుక చూసినట్టయితే కర్కాటక లగ్నము, 6వ ఇంట రవి బుధ కుజ కేతు, రవి బుధ కుజ కేతు 6వ ఇంట, శని శుక్రుడు సప్తమంలో, చంద్రుడు అష్టమంలో, గురువు సక్షేత్రంలో భాగ్యంలో, 12వ రాహువు. కర్కాటక లగ్నం. ఇక్కడ కూడా 6వ ఇంట రవి బుధ కుజ కేతువులు ఉండడము అనేది మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. రవి కుజ కేతువులకి 6 ఏళ్ళు చాలా మంచిది, పాపగ్రహాలు కాబట్టి. అయితే అక్కడ బుధుడు కూడా ఉండడము, 3rd లార్డ్ అయిన బుధుడు, 3rd and 12th లార్డ్ అయిన బుధుడు 6th ఉండి యోగాన్ని ఇస్తున్నప్పటికీ దానివల్ల ఆయన యొక్క మెంటాలిటీ గమనించినట్టయితే తరచు అంటే 2014 నుంచి ఎప్పుడైతే ఆయనకి బుధ మహాదశ స్టార్ట్ అయిందో ఆయన కెరియర్లో ఎంతో ఒక గ్రాఫ్ డౌన్ అవడము, ఫ్లాప్స్ ఎక్కువగా ఉండడము, చాలా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టుగా గోవింద. అయితే కెరీర్ పరంగా చూసినట్టయితే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో 7వ ఇంట శని ఉండి శశమహాయోగాన్ని ఇవ్వడము, దీనివల్ల శని మహాదశలో ఆయన చాలా అద్భుతమైన విజయాలను అందుకున్నారు. బుధుడి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల ఆయన కామెడీలో బాగా పేరు తెచ్చుకుని కామెడీకి ఒక స్టార్డమ్ హిందీలో తీసుకొచ్చినట్టు హీరోగా కూడా చాలా మంచి పేరుని తెచ్చుకున్నారు. రాజకీయాల్లో కూడా వెళ్ళి ఎలక్షన్లో గెలిచి పార్లమెంట్ మెంబర్గా వెళ్ళి తర్వాత మళ్ళీ ఇటు సినిమాని అటు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయలేక రిజైన్ చేసి కూడా వచ్చారు. తర్వాత మళ్ళీ 2014లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయన ఎక్కువగా విజయాలను అందుకోలేకపోయారు ఈ బుధ మహాదశలో. ఇక్కడ కూడా బుధకేతుల యొక్క కంజంక్షన్ వల్ల ఆయనకి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, అంటే తరచూ ఒక ఎక్సెంట్రిక్ బిహేవియర్తో బిహేవ్ చేస్తూ ఉండడము, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియకుండా, ఇటువంటి కొంత ట్రైట్స్ ఉన్నాయని సన్నిహితులు చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి బుధకేతుల యొక్క కలయికను మనం కారణంగా చూడొచ్చు. అలాగే ఇంకొక చార్ట్ని కనుక పరిశీలించినట్టయితే సల్మాన్ ఖాన్,
సల్మాన్ ఖాన్ యొక్క లగ్నము మేష లగ్నము, 2 రాహువు, 3 గురువు, బుధ కేతు 8th హౌస్లో, భాగ్యంలో రవి, కుజ శుక్ర మకరంలో, చంద్రశనులు లాభంలో. సల్మాన్ ఖాన్ యొక్క జాతకంలో కూడా ఆయన యొక్క సైకలాజికల్ విషయానికి వస్తే కొంత ఇంబ్యాలెన్స్ ఉండడం, షార్ట్ టెంపరు, త్వరగా కోపం తెచ్చుకోవడము, ఒకసారి ఆవేశం వచ్చినప్పుడు ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయడము, ఇటువంటి ట్రైట్స్ని గమనించవచ్చు. ముఖ్యంగా చంద్రశనుల కలయిక ఒకటి, అలాగే బుధకేతుల యొక్క కలయిక కూడా ఈ బిహేవియర్కి కారణంగా చెప్పొచ్చు. అందులోనూ బుధకేతులు ఎప్పుడైతే 8th హౌస్లో కలిసి ఉన్నారో ఈ బిహేవియర్ ఎక్కువగా ఉండడానికి కారణమైంది. అలాగే ఇదే బుధకేతుల యొక్క కలయిక వల్లే ఆయన కోర్టుకి, అంటే వన్యప్రాణిని హింసించినటువంటి కేసులో కోర్టుకి వెళ్ళాల్సి రావడము, తర్వాత శని మహాదశలో బుధ అంతర్దశలో షారుఖ్ ఖాన్తో విభేదాలు రావడము ఒక పార్టీలో, ఆ తర్వాత ఈ బుధ అంతర్దశలోనే మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఈ కేసు గురించి కొంత మానసిక సంఘర్షణ అనుభవించడము, ఇలాంటి టెన్షన్ కూడా ఇచ్చాడు ఈ 8th హౌస్లో ఈ బుధకేతుల కాంబినేషన్. అయితే వెరసి ఎప్పుడైతే బుధుడు 3rd లార్డ్ అయ్యాడో, 3rd లార్డ్ అయ్యి 8th కేతువుతో ఉన్నాడు, దానివల్ల ఈ ఎమోషనల్ ఇష్యూస్, అవుట్ బ్రేక్స్, సడన్గా ఏదైనా కోపం వస్తే అక్కడే బర్స్ట్ అవ్వడము, ఇటువంటి క్వాలిటీస్ని కూడా బుధకేతులు ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అయితే బుధుడు ఏ ప్లానెట్తో కలిసినా కానీ దాన్ని ప్రత్యేకంగా కొంతవరకు అనలైజ్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా పాపగ్రహాలతో. బుధ శుక్రుల కలయిక చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, అలాగే బుధ గురువుల కలయిక కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇటు వచ్చి బుధ చంద్ర, బుధ శని, బుధ కుజ, బుధ రాహు, బుధ కేతు, ఇలా ఈ ప్లానెట్స్ బుధుడు కలిసి ఉన్నప్పుడు మాత్రము కొంతవరకు జాగ్రత్తగా పరిశీలన చేసి తగినటువంటి రెమెడీస్ పాటించడం వల్ల, ముఖ్యంగా ఎమోషనల్ ఏరియాలో వారికి చాలా కంట్రోల్ అనేది వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి బుధ కాంబినేషన్ కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. బుధుడు ముందు డిగ్రీలో ఉండి రవి కనుక వెనకాల ఉంటే బుధాదిత్య యోగం అయ్యి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే ఇటువంటి ఇప్పుడు చెప్పినటువంటి పాపగ్రహాలను రాహుకేతులు, శని, కుజ, వీటితో బుధుడు ఉన్నప్పుడు మాత్రం, అలాగే ముఖ్యంగా చంద్రుడితో కూడా కొంతవరకు పరిశీలన చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని రెమెడీస్ పరంగా నేటివ్ ఎమోషనల్ ఇష్యూస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.